నిదానంగా కళ్ళు తెరుస్తూ స్వామివారిని చూసి నమస్కారం చేసుకోండి. మనం చేసుకునేటటువంటి వ్రతం పేరు వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం. ఈ వ్రతాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్వామిని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి చేతులు పైకి లేపండి. అందరు చూసారా? తక్కువ మంది ఉన్నారు చూసిన వాళ్ళు, అంతా కొత్త వాళ్ళు. అయితే స్వామివారి నామం ఒక 3 సార్లు పలుకుదాం. ఓం శ్రీరామదూత స్వామినే నమః. పలకండి అందరూ. ఓం శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీరామదూత స్వామినే నమః. స్వామివారి పేరు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. కలియుగ ప్రత్యక్ష దైవం, మనతో నడియాడే దైవం. ఈ వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం ఎందుకు ఈ కలియుగంలో చేసుకోవాలి? సువర్ణలక్ష్మిని ఎలా తీసుకొచ్చారు స్వామివారి భూమి మీదకి అనేది మీకు వివరిస్తాను. ఈ వ్రతం చేసుకుంటే కలిగే లాభం ఏంటి? మనకు ఆచార ప్రకారంగా గుడిలో దేవుళ్ళను, విగ్రహ ప్రతిష్టలు అన్నీ ఆరాధించుకుంటాం. సంవత్సరానికి ఒకసారి కేదారేశ్వరి నోములు చేసుకుంటాం, సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటాం. అవి ఆచార ప్రకారంగా వచ్చాయి. ఆనాడు వాళ్ళు ఆ కారణం చేత వచ్చి ఆ వ్రతాలు చేయించున్నారు. అయితే ఈ కలియుగంలో ఇప్పుడు మనకు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు దత్త అవధూత చక్రవర్తి. అవధూతలు అంటే ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఒకసారి చేతులు లేపండి. దత్త పరంపరలో వచ్చినటువంటి వాళ్ళే అవధూతలు. వాళ్ళల్లో శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, మహా అవతార్ బాబా, మెహార్ బాబా, కడప కాసిరెడ్డి నాయన, వీర బ్రహ్మేంద్ర స్వామి, నెల్లూరు వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, మాల పిచ్చమ్మ. అంటే వీళ్ళు ఎంతో మంది అవధూతలు. 42 మంది అవధూతల తర్వాత ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి వారు భగవాన్ శ్రీరామదూత స్వామివారు. మన స్వామివారు ఈ కలియుగ ప్రత్యక్ష దైవం. ఎందుకంటే సువర్ణలక్ష్మి అమ్మవారిని అతి చిన్న వయసులోనే కఠోర తపస్సు చేసి ఆ అమ్మవారిని భూమి మీదకి తీసుకొచ్చారు. స్వామివారు శ్రీశైలంలో జన్మ తీసుకున్నారు. మల్లికార్జున భ్రమరాంబిక సన్నిధిలో జన్మ తీసుకొని ఆ జన్మ తీసుకున్న గత 4-5 సంవత్సరాల నుంచే బాలుడిగా ఉన్నప్పుడే ఆయన తపస్సుకు బయలుదేరినారు. అయితే హిమాలయాలు, మాలకొండ, అహోబిలం, మాల్యాద్రి, సిద్ధేశ్వరం, భైరవకోన, గోవా కొండ ప్రాంతాలలో, హిమాలయ మంచు కొండలలో తపస్సు చేశారు స్వామివారు. అలా తపస్సు చేసినప్పుడు 3 దేవతలందరూ కూడా సంతోషించి, ఇక ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి స్వరూపం కదా మన స్వామివారు, వాళ్ళు పూజించే అమ్మవారి ఈ సువర్ణలక్ష్మి అమ్మవారు. వాళ్ళు సంతోషించి, నాయన ఇంత తపస్సు చేస్తున్నావు, ఏం కావాలి వరం అంటే, నేను జన్మ తీసుకుంది లోక కళ్యాణార్థమై తల్లి, ఈ లోక కళ్యాణం జరగాలి అంటే మీరు తప్పకుండా ప్రతి ఇంటిలో
మీ స్థాపన జరగాలి. మీరు వారి ఇంటిలో ఉండాలి. కలియుగంలో ఒక వంతు మానవులుంటే 100% అశరీర గ్రహాలు, పాపగ్రహాలు, దుష్టగ్రహాలు, అనేక రకాల ఛార్జింగ్ లేదా అనేకమైన వినబడుతుంది అయ్యా వెనక్కి. ఆ పాపగ్రహాలను పారద్రోలడానికి ఈ సువర్ణలక్ష్మి అమ్మవారిని భూమి మీద తీసుకొచ్చారు స్వామివారు. అందుకనే ఈ వ్రతాన్ని ప్రతి ఒక్క కుటుంబంలో ముందుగా చేయిస్తారు. ఇవాళ మీరందరూ ఇక్కడికి వచ్చారంటే ఆ సువర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్క దంపతుల్లో ప్రవేశింపబడుతుందన్నమాట. ఆ అమ్మవారి శక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు మనము ఈ వ్రతం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానము, కళ్యాణం కాని వారికి వివాహము, ఆర్థికంగా మనము దారిద్ర్యంతో బాధపడుతున్న వారికి దారిద్ర్య దేవతను బయటికి పంపించడము, భార్యాభర్త అన్యోన్యత లేనప్పుడు ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఈ సువర్ణలక్ష్మి అమ్మవారు. అలాగే పాడి పంటలు వేస్తాం. ఆ పంటలు పండడానికైనా మనకు ధాన్యలక్ష్మి కావాలి, అంటే లక్ష్మీ దేవత కావాలి. మనం అనుకుంటాము ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేశాము, అయినా దారిద్ర్యంతో బాధపడుతున్నాము. ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట వేశాము, ఆ పంట మంచిగా చేతికి వచ్చే వరకు నష్టం జరుగుతుంది. మంచి విత్తనాలు తెచ్చి పంట వేస్తాం, విత్తనాలు వేస్తాం.